ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ అంశకాల దినాల్లో మనము ఎక్కువ వాక్యం చదువుదాం, వాక్యం ధ్యానిద్దాం, వాక్యం ప్రకారం జీవిద్దాం. ఎందుకంటే ప్రభు రాకడైతే సమీపంగా ఉంది కాబట్టి ప్రభుతో మనల్ని సహవాసంలోకి నడిపించేది వాక్యం, ప్రార్థన. అలాగే ఏ వాక్యం అయితే చదివావో ఆ వాక్యం చొప్పున జీవించడం కూడా మనం చేయాలి. ఇద్దరి మంది ఒక మాటను ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఆయన నా మంచితనం అంతయు నీదుట కనపరిచేదను, యెహోవా అను నా నామమును నీదుట ప్రకటించేదను. ఇక్కడ తండ్రి అయిన దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే ఆయన్ని చూడాలనుకున్నప్పుడు మోషే నన్ను చూడలేడు, నన్ను చూసి నేనడు బ్రతకడు, కానీ నా మంచితనాన్ని నీదుట కనపరిచేదను. మనుషుల్లో మంచితనం ఉంటుంది, చెడుతనం ఉంటుంది. కానీ దేవునిలో మంచితనమే ఉంటుంది, కానీ చెడుతనం ఉండదు. ఆయన తప్పు చేస్తే శిక్షించవచ్చు, తప్పు చేస్తే దండించవచ్చు. అయినా కూడా మంచితనమే మన పట్ల ఆయన కనపరుస్తున్నాడు. ఆ దినాల్లో మోషేతో అంటున్నాడు, నా మంచితనం అంటూ నీ ఎదుట కనపరచదు. మోషేని ఏర్పరచుకున్న దేవుడు మంచి దేవుడిగా మోషేని ఏర్పరచుకున్నాడు. మోషేని ఏర్పరచుకుని మోషేకి బలాన్ని ఇచ్చి, మోషేకి శక్తినిచ్చి, మోషేతో నివాసం చేస్తూ, అయ్యా నువ్వు రాకపోతే మేము వెళ్ళం అని ఇక్కడ 33వ అధ్యాయంలో మాట్లాడుతాడు. నువ్వు వస్తేనే మేము వెళ్తాం అన్నప్పుడు వారితో ఆయన వెళ్ళాడు. పగలో మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే ఆయనతో వెళ్ళాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆహారం లేనప్పుడు ఆహారం, నీళ్లు లేనప్పుడు నీళ్లు, మాంసాహారం లేనప్పుడు మాంసాహారం, ప్రతిదీ కూడా సమకూర్చాడు. అంటే మోషే ఎదుట తన మంచితనవంతుడైన కనపరిచాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రజలు అనేక సార్లు ఆయన తిరుగుబాటు చేసినప్పుడు, మోషే వారి పక్షాన ప్రార్థన చేసినప్పుడు మధ్యవర్తిగా మోషే ప్రార్థన విని ఇశ్రాయేల్ని కాపాడిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి. నిర్గమకాండం కాడి నుంచి ద్వితీయోపదేశకాండం వరకు. అంటే ఆయన ఉన్న మంచితనం అంతా కూడా కనపరుస్తున్నాడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన సంహరించగలడు, కరుణించగలడు, కనికరించగలడు. కానీ ప్రజలను మరి 40 సంవత్సరాలు పోషించాడు. మోషేతో ఉండి 40 సంవత్సరాలు పోషించాడంటే ఆయన మంచితనం అంటూ కనపరిచాడు. ఈ అంచకాల దినాల్లో మనం చూసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మంచితనం అంతా మన పట్ల కనపరిచాడు. ఆయన ఎలాగంటే మనల్ని లెక్కడకుండా, మనం చేసిన తప్పులను నువ్వు ఈ పొరపాటు చేసావు, నువ్వు ఈ పొరపాటు చేసావు అని, ఈ పాపం చేశాను మన లెక్క అడగకుండా మన లెక్కలన్నీ కూడా సరిచేసి మనకు బదులు ఆయన మరణించాడు. పాపంలో వచ్చే జీతం మరణం, మనం పొందవలసిన మరణాన్ని ఆయన పొందాడు. అంటే దేవునిలో ఉన్న మంచితనం ఏంటంటే అవసరం అయితే తన ప్రజల కొరకు ప్రాణం పెడతాడు. ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు ఉంటాడు. ఆయన నేను మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టు. ఇప్పుడు ఈ మంచితనాన్ని స్వీకరించిన మనము, ఆయన ద్వారా శాపాలను పోగొట్టుకున్న మనము, ఆయన ద్వారా పాపాన్ని తీసివేయబడిన మనం కూడా మంచితనాన్ని కనపరచాలి. మంచివారిగా నటించడం కాదు, మంచితనం కనపరచాలి. ఎక్కడ కనపరచాలి? ఎవరిని దూషించకుండా, ఎవరిని ద్వేషించకుండా, ఎవరిని కూడా మనము తోలనాడకుండా, ఎవరికి తీర్పు తెచ్చకుండా, ఎవరి తప్పులను బట్టి కూడా ఎవరిని కూడా విసర్జించకుండా, అనగా త్రోసివేయకుండా మనము మంచితనం కనపరచాలి. ఎందుకంటే మన పట్ల ఆయన మంచితనం అంటూ కనపరిచాడు. ఆ మంచితనం మనలో ఉంది, అది ఆయనే పెట్టాడు. ఈ మంచితనాన్ని మనం
ఇతరులకు కనపరచాలి. మనలోంచి ఎప్పుడు కూడా మంచితనమే బయటకు వెళ్ళాలి, కానీ మనలోంచి చెడు కానీ, మనలోంచి ఉగ్రత కానీ, మనలోంచి తిరస్కారం కానీ ఇతరులకు కనపడకూడదు ప్రియమైన వాళ్ళారు. ఎందుకంటే మనల్ని ప్రేమించాడు ఆయన, మనల్ని సహించాడు ఆయన, మనల్ని భరించాడు ఆయన, మనల్ని భరిస్తూనే ఉన్నాడు. మనం కూడా మన మంచితనం కనపరచాలి. ఎక్కడ కనపరుస్తాం మంచితనం? నీ మంచితనాన్ని బంధువులు ఎదుటి కావచ్చు, స్నేహితులు ఎదుటి కావచ్చు, రక్త సంబంధులు ఎదుటి కావచ్చు, ఆత్మీయులు ఎదుటి కావచ్చు, ఎవరు ఎదుటైనా సరే నీ మంచితనాన్ని కనపరచు. క్రీస్తు వలె తండ్రి దేవుడు చెప్పినట్లుగా మోషతో నీ మంచితనం కనపరచు ఇతరులకు. అప్పుడు అనేకులు నీలో ఉన్న ప్రేమను బట్టి, అనేకులు నీలో ఉన్న సహనాన్ని బట్టి, అనేకులు నీలో ఉన్న మంచితనాన్ని బట్టి ప్రభు పాదాలు పట్టుకుంటారు, ప్రభు యొద్దకు వస్తారు. మనం మంచితనం చూపించకుండా మనము కఠినంగా ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుద్ది. మన ద్వారా అనేక మంది దేవునికి దూరం అయిపోవచ్చు, మన ద్వారా అనేక మంది సంఘానికి దూరం అయిపోవచ్చు, మన ద్వారా అనేక మంది యేసు ప్రభువును దూషించవచ్చాము. కనుక ఎంచుకాల దినాల్లో మనం మంచిని కోల్పోతున్నామేమో, మంచిని పంచలేకపోతున్నామేమో ఒకసారి పరిశీలించి ఆయన వలె మనం మంచిని ఇతరులకి పంచి దేవునికి పరిచర్య మంచిగా కొనసాగుటకు మన వంతు సహకారాన్ని మనం అందిద్దాము. దేవుని వాక్యం చొప్పున నడుద్దాము. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేద్దాము. ధ్యానించిన వాక్యం చొప్పున మనం నడిచి ఎక్కువ ప్రార్థనలో ఉంటూ యేసయ్య కృపకు పాత్రలు అవుదాం. ఈ మాటలు ఏ అయినా దీవించునుగాక. ఆమేన్.